పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము నవగ్రహాలలో శనిగ్రహము గనక అనుకూలించకపోతే, శనిగ్రహం గనక ప్రతికూలంగా ఉంటే మనకు ఎలాంటి సమస్యలు కలుగుతాయి, దాని వలన ఎటువంటి పరిహారాలు పాటించాలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. శనిగ్రహం సహజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా భయపడేటటువంటిది. మన జీవితంలో ఎక్కడ ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా శని బాధ ఎక్కువగా ఉందని మనం బాధపడుతూ ఉంటాం. మరి ఈ జాతక చక్రంలో శని కనుక మంచి స్థితిలో అనుకూలంగా కనుక ఉన్నట్లయితే చేసేటటువంటి పనులన్నీ చక్కగా నెరవేరుతాయి, అన్ని రకాల లాభాలు కలుగుతూ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. అది జాతక చక్రంలో శని కనుక ప్రతికూల పరిస్థితుల్లో కనుక ఉన్నట్లయితే అసలు ఆ వ్యక్తులు ఎవరి జాతక చక్రంలో అయితే శని ప్రతికూలమైనటువంటి స్థానాలలో ఉన్నాడో వారు విపరీతమైనటువంటి బద్ధకం ఆవరిస్తుంది వారికి. అంటే వారు విపరీతమైనటువంటి సోమరిపోతులుగా తయారవుతారు. ఏ పని చేయటానికి కూడా వారి శరీరం సహకరించదు, మనస్సు కూడా సహకరించదు. అదేవిధంగా చేసేటటువంటి పనుల్లో పూర్తిగా జాప్యం జరుగుతుంది. జాప్యం అంటే ఆలస్యం. ఈరోజు పూర్తి కావాల్సినటువంటి పని ఈరోజు పూర్తి కాదు, ఏ రోజు పూర్తి కావాల్సినటువంటి పని ఆ రోజు పూర్తి కాకుండా ప్రతిరోజు కూడా ఈ చేసేటటువంటి పనులలో రకరకాలైనటువంటి ఆలస్యాలు అవి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఎప్పుడైతే జాతక చక్రంలో శనిగ్రహం కనుక ప్రతికూలమైనటువంటి స్థితిలో ఉంటారో వారు చేసేటటువంటి ప్రయాణాలు కానీ, వారు చేసేటటువంటి ప్రయత్నాలు కానీ అన్ని గమ్యం లేనటువంటి ప్రయాణాలుగా ఉంటాయి. అంటే మనం ఎటువైపు వెళ్ళాలో, ఏ పని మీద వెళ్ళాలో, అసలు ఎటువైపు వెళితే మనం స్థిరపడతాము, ఎటువైపు వెళితే మనకు లాభం కలుగుతుందో ఇటువంటివి ఏవి కూడా మనసులో పూర్తిగా క్లారిటీ లేకుండా మనం పనులు చేసే విధంగా మనకు ఉసిగొలుపుతాడు. అంటే మనము చేసేటటువంటి పనులన్నీ కూడా గమ్యం లేనటువంటి ప్రయాణాలుగా మారిపోతూ ఉంటాయి. అంటే ఏ పని చేసినప్పటికీ కూడా పూర్తిగా కలిసి రాకుండా ఉంటుంది. శనిగ్రహం కనుక ప్రతికూలమైనటువంటి స్థానంలో కనుక ఉన్నట్లయితే తల్లిదండ్రులతో నిరంతరం గొడవలు పడుతూ ఉంటారు, తల్లిదండ్రులతో నిరంతరం సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఈ జాతక చక్రంలో శని ప్రతికూలంగా కనుక ఉన్నట్లయితే వీరికి అన్ని రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ శక్తి సామర్థ్యాలను వినియోగించుకునేటటువంటి స్థితిలో వీళ్ళు ఉండరు. కాబట్టి అతి తక్కువ జీతానికి ఎవరి దగ్గరైనా సరే ఉద్యోగం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉంటాయి, మొత్తం క్యాపబిలిటీ ఉంటుంది. అయినప్పటికీ కూడా సొంతంగా ఏమీ చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. వేరే వారి కింద బ్రతకవలసినటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ఇంకా శనిగ్రహము కనుక బాగా ప్రతికూలంగా కనుక మారినట్లయితే ఆ వ్యక్తులు విపరీతమైనటువంటి దురలబాట్లకు బానిసలుగా మారిపోతూ ఉంటారు. ప్రతిదీ కూడా ఒక వ్యసనంగా మారిపోతూ ఉంటుంది. ఇంకా మనిషి యొక్క శరీరంలో అతి ప్రధానమైనటువంటి వెంట్రుకల మీద కూడా శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శని గనక ప్రతికూలంగా గనక మారినట్లయితే అతి చిన్న వయస్సులోనే వారికి తలంతా కూడా తెల్లగా నెరిసిపోయేటట్టుగా తెల్ల జుట్టు వచ్చే విధంగా చేస్తూ ఉంటాడు. ఇది అలా జరగటానికి కూడా శని యొక్క ప్రతికూలతే కారణం. ఇంకా మన జాతక చక్రాన్ని కనుక పరిశీలించినట్లయితే జాతక చక్రంలో మనకి మకర లగ్నానికి కుంభలగ్నానికి, ఈ మకర కుంభాలు రెండింటికి కూడా శని అధిపతి. ఈ శని ఆధిపత్యం వహించడం వల్ల మోకాళ్ళు, తొడలు, వాటికి సంబంధించినటువంటి ఎముకలు, వీటికి సంబంధించిన సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ శనిగ్రహం కనుక ప్రతికూలంగా ఉన్నట్లయితే ప్రతి చిన్న దెబ్బకి కూడా ఎముకలు విరిగిపోవటము, రకరకాలైనటువంటి హాస్పిటల్స్కి వెళ్ళటము, ఎప్పుడు అనారోగ్యం పాలవటం అనేటటువంటిది కూడా ఈ శని ప్రభావం కారణం చేతనే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ ప్రతికూలమైనటువంటి శనిగ్రహంతో కనుక కుజుడు కనుక కలిసినట్లయితే వారికి దంత వ్యాధులతో వారు బాధపడుతూ ఉంటారు. ఆ వ్యాధులు కూడా ఏ విధంగా ఉంటాయంటే కంటిన్యూస్గా చీము కారేటటువంటి వ్యాధులతో వారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఈ శనిగ్రహము కనుక ప్రతికూలమైనటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే చెయ్యకూడనటువంటి వారితో సహవాసం చేస్తూ ఉంటారు.
ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరి స్నేహం అయితే అంటే శని ప్రతికూలంగా ఉన్నప్పుడు వారికి కనిపించేటటువంటి స్నేహితులు మొత్తము కూడా బాగా దురలవాట్లకు అలవాటు పడినటువంటి వారు, అంటే మంచి నడవడిక లేనటువంటి వారితోటి వీరికి స్నేహం అనేటటువంటిది ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. అదే మకర లగ్నానికి 6వ స్థానంలో గనక స్థితి గనక ఉన్నట్లయితే శత్రువుల వలన ఎక్కువగా ధననష్టం కలిగించే విధంగా చేస్తూ ఉంటాడు. అదే మిథున లగ్నానికి కానీ సింహ లగ్నానికి కానీ ఈ రెండింటికి గనక శని గనక పాపయుక్తుడు కనుక అయినట్లయితే వారికి పూర్తిగా ఆరోగ్యం దెబ్బతింటుంది, శాంతి సౌభాగ్యాలు అనేటటువంటివి కూడా పూర్తిగా పోతాయి. తద్వారా మానసిక ప్రశాంతత లేకుండా తెగినటువంటి గాలిపటంలాగా ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటారు. ఇంకా శని గనక ప్రతికూలమైనటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే దొంగల భయం కూడా విపరీతంగా వస్తుంది. ఇంట్లో దొంగతనాలు జరగటం కూడా జరుగుతుంది. ఇంట్లో దొంగతనాలు జరగటం మాత్రమే కాకుండా ఆ శని యొక్క ప్రతికూలత తీవ్రత కనుక ఎక్కువగా ఉంటే వాళ్ళ మీదనే దొంగతనం ఆరోపణలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఒకవేళ ప్రతికూలమైనటువంటి శనిగ్రహంతో కనుక కుజుడు కనుక కలిసినట్లయితే వాళ్లకు విపరీతమైనటువంటి దెబ్బలు తగిలే విధంగా చేస్తూ ఉంటాడు. శరీరం నుంచి రక్తం కారే విధంగా చేస్తూ ఉంటాడు. అన్నింటికంటే అతి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఒకవేళ శనిగ్రహం కనుక ప్రతికూలంగా కనుక ఉన్నట్లయితే అసలు వివాహం అనేటటువంటిది విపరీతమైనటువంటి ఆలస్యానికి గురి చేస్తాడు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వివాహం అనేటటువంటిది జరగదు. ఒకవేళ వివాహానికి ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా ఎంగేజ్మెంట్ దాకా వచ్చి నిశ్చితార్థం వరకు సాగిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో శని గనక ప్రతికూలంగా ఉంటే తీరా పీటల మీద పెళ్లిళ్ళు కూడా ఆగిపోయేటటువంటి విధంగా చేయటంలో ప్రతికూలంగా ఉన్నటువంటి శని వలనే జరుగుతుంది. మరి శనిగ్రహం కనుక ప్రతికూలంగా ఉంటే ఇన్ని రకాలైనటువంటి దుష్ఫలితాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇది మనకు అనుకూలంగా మారాలంటే మనం ఏం చేయాలంటే చక్కగా శనివారం పూట ఉపవాసం ఉండాలి. శనివారం రోజున ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామిని కనుక ధ్యానించినట్లయితే, వెంకటేశ్వర స్వామిని కనుక పూజించినట్లయితే చాలా మంచిది. దాంతోపాటు శనివారం పూట నల్ల నువ్వుల ఉండలు కనుక తయారు చేసుకొని వాటిని శివాలయంలో శివుడికి చక్కగా నైవేద్యంగా సమర్పించి వాటిని కనుక కొంతమంది కనుక పంచినట్లయితే దాని వలన కూడా మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. ఇది శని యొక్క బాధ నుంచి తప్పించుకోవాలి అంటే ప్రతికూలమైనటువంటి శనిగ్రహం నుంచి మంచి ఫలితాలు రావాలంటే చేయవలసినటువంటి పరిహారాలు. దీనితో పాటు ఓం శం శనయే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు ఒక 10 నిమిషాలు కనుక పారాయణ చేసుకున్నట్లయితే దాని వలన కూడా మంచి ఫలితం కలుగుతుంది. ఇవి శనిగ్రహానికి సంబంధించినటువంటి ప్రతికూలతలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.